హాయ్ అందరికీ. అయితే ఉదయాన్నే బెడ్ మీద చేసే కొన్ని వ్యాయామాలు చూద్దాం. ఈరోజు చక్కగా బెడ్ మీదే పడుకోండి. నేను మ్యాట్ వేసుకున్నానని మ్యాట్ వేసుకోవద్దు. బెడ్ మీద పడుకొని అక్కడ కాళ్ళకు, పొట్టకు, చేతులకు, మొత్తం శరీర భాగాలకంతా వ్యాయామం. ఇక్కడ చూడండి, చేతులను వెనక్కి ముందుకి పెడుతున్నా, అంటే బ్రీతింగ్ చేస్తూ చేయాలన్నమాట. వెనక్కి పెట్టేటప్పుడు బ్రీత్ ఇన్హేల్ అంటే గాలి పీల్చుకోవడం. అదేవిధంగా కాళ్ళని ఫోల్డ్ చేసి ఆ కాలు యొక్క ఫుట్ని పైకెత్తి దింపడం, కాలు పైకి ఎత్తడం, దింపడం. చేతులు సపోర్ట్ పెట్టుకోండి. ఒకవేళ రెండు కాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటే సింగిల్ లెగ్తో చేసుకుని తర్వాత లెగ్ మార్చుకోండి. అదేవిధంగా లెగ్స్ని స్ట్రెచ్ చేయడం, పైకి హ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ లెగ్స్ పైకి లేవడం, కిందికి డౌన్ చేయడం. ప్రతి ఒక్క వ్యాయామాన్ని 10 సార్లు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోయర్ అబ్డామినల్, మిడిల్ అబ్డామినల్ మీద వెయిట్ పడుతుంది. అదేవిధంగా హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేస్తాం. వెన్నునాడుకి సంబంధించిన నరాల మీద కూడా వ్యాయామం జరుగుతుంది. లెగ్స్ని హ్యాండ్స్ పొజిషన్ చూడండి. హ్యాండ్స్ తల భాగంలో వెనక పెట్టుకుని కాళ్ళను ట్విస్ట్ చేస్తున్నాం, అంటే మోకాలు బెండ్ చేసి సైడ్ టు సైడ్. ఇవేమవుతుంది, ట్రంక్ ట్విస్ట్ అవుతుంది. పొట్టకు సంబంధించి, నడుముకు సంబంధించి అక్కడ ఆయా సిస్టమ్ చక్కగా వర్క్ చేస్తాయి. మనకి ఉదయాన్నే మోషన్ కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఇక్కడ 2 కాళ్ళు దగ్గర పెట్టి చేసినాం. అదేవిధంగా 2 కాళ్ళని దూరం పెట్టాం. చూడండి, సైడ్ టు సైడ్. ఎంత వీలైతే అంత చేయండి. మీకు ఇంకా వీలైతే ఫ్లోర్కి తాకేటట్టు చేయగలిగితే చేయొచ్చు. ఇది కూడా సైడ్ ట్విస్ట్, జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్ మూమెంట్స్. చేంజ్. సింగిల్ లెగ్తో ఒక లెగ్ సపోర్ట్ పెట్టుకున్నాం. చూడండి, సింగిల్ లెగ్తో 90 డిగ్రీస్ యాంగిల్ పైకి లేపాం. అదేవిధంగా చేతులను కూడా పైకి లేపాం. ఇంకా చేయగలిగితే సెకండ్ లెగ్ కూడా చేయండి, లేకుంటే ఇండివిజువల్గా ఒక లెగ్ చేసిన తర్వాత మరొక లెగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఈజీగానే ఉంటాయి బెడ్ మీద. నెక్స్ట్ ఏంటంటే చేతులను కాళ్ళు పట్టుకొని ఎంత వీలైతే అంతసేపు ఉండగలగడం. అబ్డామినల్ మీద పడుతుంది. అలాగే హిప్, థైస్, నెక్స్ట్ నీస్, యాంకిల్ కూడా స్ట్రెచ్ అవుతుంది. రైట్ థై మీద లెఫ్ట్ లెగ్ పెట్టి ప్రెస్ చేస్తున్నాం దగ్గరికి, అంటే యాంకిల్ జాయింట్ ప్రెజర్ పడుతుంది. లెగ్స్కి సంబంధించిన వ్యాయామాలు. నీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. మిగిలిన కాలు పైకి ఎత్తడం. ఎస్, 2 కాళ్ళని దగ్గర తీసుకొని మన చెస్ట్కి తాగేటట్టు ప్రెస్ చేయడం. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి దగ్గరే లాగండి. అదేవిధంగా హెడ్ పైకి ఎత్తి మన యొక్క చిన్న నీస్కి తాగేటట్టు ప్రయత్నం చేద్దాం. రోలింగ్. ఇది బ్యాక్ బోన్, అంటే నర్వస్ సిస్టమ్ మెయిన్ బ్యాక్ బోన్ నుంచి లింకప్స్ ఉంటాయి కాబట్టి వాటిని మసాజ్ చేయడం ద్వారా మన బాడీ కానీ మైండ్ కానీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దానికోసం ఇది రోలింగ్ చేస్తున్నాం, అంటే బ్యాక్ బోన్ మసాజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫార్వర్డ్ బెండ్ చూసుకోండి. మీకు వీలైతే పట్టుకోవచ్చు. ఒకవేళ చాలామందికి హ్యాండ్స్ తాగకపోవచ్చు. తాగకపోయినా మీరు ప్రయత్నం, జస్ట్ మూమెంట్, స్ప్రింగ్ లాగా మూమెంట్ చేస్తాం. ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ట్విస్టింగ్. ఒక చేతితో లెగ్స్ పట్టుకుని ఒక చేయి తిప్పడం, వెనక్కి తిప్పడం, అంటే ట్రంక్ తిప్పుతున్నాం. లెగ్స్ అట్నే ఉన్నాయి. లెగ్స్ యొక్క మూమెంట్ ఏ విధంగానూ చేంజ్ కాదు, కానీ బాడీని తిప్పుతున్నాం. అదేవిధంగా లుక్ కూడా, అంటే మన యొక్క ఫేసింగ్ బ్యాక్ తిరగాలి.
మన చేతులను ఫ్లోర్ మీద పెట్టి లెగ్స్ని పైకి లేవడం, డౌన్ చేయడం. బాడీ స్ట్రైట్గా ఉంచాలి, వెనక్కి బెండ్ కావద్దు. బాడీ స్ట్రైట్గా ఉంచి కాళ్ళని పైకి లేవడం. మీకు అవసరమైతే 2 కాళ్ళను కూడా పైకి లేవే ప్రయత్నం కూడా చేయొచ్చు. హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉండగలిగితే ఉన్నంతసేపు మళ్ళీ డౌన్ చేయడం. రివర్స్ పోజ్. మన చేతులు ఏం చేసాం, ఫేస్ మీద పెట్టాం, అంటే గడ్డ మీద పెట్టాం. కింద బ్యాక్ బోన్ కొంచెం స్ట్రెచ్ చేస్తున్నాం. ఇన్హేల్ చేసుకోవాలి, బ్రీతింగ్ చేసుకోవాలి. బాడీ స్ట్రెచ్ చేస్తాం. అదేవిధంగా లెగ్స్ని ఫోల్డ్ చేస్తాం, డౌన్ చేస్తాం. లెగ్స్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది, బ్యాక్ బోన్ మీద వెయిట్ పడుతుంది. అదేవిధంగా స్పైనల్ కార్డ్ కూడా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ 1 by 1 లెగ్. నెక్స్ట్ ఎల్బోస్ డౌన్ పెట్టేసి లెగ్స్ ఫోల్డ్ చేసి ఎంత వీలైతే అంత పైకి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫుల్ లెగ్ స్ట్రెచ్చింగ్ చేసి హ్యాండ్స్ని పైకి ఎత్తి నడుముని బెండ్ చేస్తున్నాం. ఇది బ్యాక్ బోన్ మీద ఒత్తిడి పడుతుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది. బ్యాక్ బోన్ పెయిన్ ఉన్న వాళ్ళు రిలీఫ్ అవుతుంది. ప్రత్యేకంగా బ్యాక్ బోన్కి కూడా ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. తర్వాత ఇది ర్యాబిట్ పోజ్కి వచ్చాం. కూర్చున్నాం, 2 కాళ్ళు దగ్గర పెట్టి హ్యాండ్స్ ముందుకు పెట్టి ర్యాబిట్ పోజ్లో మనం కూర్చున్నాం. బాడీని చూడండి, సైడ్ టు సైడ్ ట్విస్టింగ్ చేస్తున్నాం, తిప్పుతున్నాం. ఇట్లా మన యొక్క లెగ్స్ కదపొద్దు, జస్ట్ బాడీ ట్రంక్ పార్ట్ అంటే స్టమక్ పార్ట్ నుంచి లెఫ్ట్కి రైట్కి కదలడం. నెక్స్ట్ అదేవిధంగా పైకి కిందికి. ఎంత వీలైనంత అంత పైకి చూసేటప్పుడు నడుము బెండింగ్ రావాలి, కిందకి చూసేటప్పుడు నడుము యూ షేప్ రావాలి. నెక్స్ట్ ఇన్హేల్ చేసుకుంటూ హ్యాండ్స్ అప్ చేస్తున్నాం. కూర్చున్న పొజిషన్కి వచ్చి ఎంత వీలైతే అంత హ్యాండ్ పైకి పెట్టాలి. అదేవిధంగా ఫేస్ పైకి పెట్టాలి. ట్విస్టింగ్, సైడ్ ట్విస్టింగ్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ వ్యాయామాలు. ఇది వ్యాయామాలాగా కనపడకపోవచ్చు, కానీ మన శరీరానికి ఈ చిన్న చిన్న వ్యాయామాలే శక్తిని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క నీటి పట్టు వర్షంలాగా పడినట్టు ఒక్కొక్క ముద్ద మనం తీసుకునే ఆహారం మనకు శక్తిని ఇస్తున్నట్లు ఈ యొక్క చిన్న చిన్న వ్యాయామాలే పెద్ద రిజల్ట్ని మనకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక లెగ్ ఫోల్డ్ చేసాం, ఒక లెగ్ ఏమో కింద ఫోల్డ్ చేసుకున్నాం, దగ్గర తీసుకున్నాం. అదేవిధంగా 2 లెగ్ని 2 లెగ్స్ని ఏం చేసాం, క్లోజ్ చేసి దగ్గరగా తీసుకున్నాం. ఇంకా వీలైతే బెడ్ మీద కాబట్టి హిప్ పొజిషన్ కరెక్ట్గా అమరుతుంది. ఇలా పైకి లేవడం, స్లోగా వీలైతే లెగ్స్ని వైడ్ చేయడం, బ్యాలెన్సింగ్. ఇది బటర్ఫ్లై క్లోజ్ అంటాం మనం. కూర్చొని బటర్ఫ్లై చేయడం. థ్యాంక్ యూ.